దేవుని ఆరాధించడానికి మనమందరము ఈ చోటికి వచ్చి ఉంటున్నాము కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సుదినంలో మరి మనమందరము ఆయన నామాన్ని కీర్తించడం కాకుండా ఆయన శిలువలో పలికినటువంటి 7 మాటలను దృష్టించి ఈ దినము ఆయన నీతో నాతో మాట్లాడనంటున్నాడు కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, కృపాభరితుడైన గొప్ప దేవా, నీకు వేళైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకమారు నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుంటున్నాం. నాయన నీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి మీరు మా మధ్యలో ఉండండి నాయన. మరి వాక్యంలో గల సత్యములను మర్మములను నా కొరకు మా కొరకు బయలుపరచండి. వాక్యానుసారమైనటువంటి జీవితం మాకందరికి దయచేయండి. నాడు సిలువలో మీరు పలికిన 7 మాటలను ప్రభువా మేము ఈ దినం ధ్యానించిన ఉంటుండగా మా ధ్యానంలో మీరు ఉండండి. మీరు మాట్లాడిన మాటలోని అంతరార్థాలను మాకు తెలియచేయండి. అలాగే మేము జీవించడానికి మాకు సహాయం చేయమని నజరేయుడు అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ మొట్టమొదటి మాటగా మనం చూస్తుంటున్నాం ఏంటిదంటే యేసు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ఆయన చెప్పాడు. ఆ మాటని మనము ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటి మాటగా మనం చూసినట్టు కనుక అయితే తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఈ శ్రమలలో ఉంటూ కూడా క్షమించడం అనేది చాలా కష్టం. మనల్ని ఒకడు ఏడిపించినప్పుడు మనం వాడిని క్షమిస్తామా? ఏడ్చుకుంటూనే నేను క్షమించిన లేరా అంటామా? అనలేము మనం. ఎందుకంటే మనం బాధలో ఉంటున్నాం కనుక ఎదుటి వ్యక్తిని క్షమించాలంటే చాలా కష్టం. క్షమించలేము. ఒకవేళ క్షమిస్తే ఏడుపు మాన్యాక క్షమిస్తామేమో, కానీ ఏడ్చేటప్పుడు మాత్రం క్షమించాం. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు నన్ను దెబ్బలు కొడుతున్నావు, హింసిస్తున్నావు, ఉమ్మేస్తున్నావు, కుర్రాళ్ళతో కొడుతున్నావు, అయినా నిన్ను క్షమించమని ఎలా అంటాను? అనలేము. మనవులమైన మనం అనలేము. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నాడు, క్షమించాడు. ఈ కొట్టేటోళ్ళు, ఈ యొక్క హింసించేటోళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అని తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి మొరపెడుతున్నాడు. ఈయన దేవుడే, ఈయన ఒక్కటే. మనకు అర్థం కావాలంటే కొంచెం డబుల్ యాక్షన్లో ఉండి చెప్తేనే కానీ మనకు అర్థం కాదు. ఎదురెదురు మాట్లాడుకునేది మనకు అర్థం కాదు. 2 మనుషులు కనబడాలి, మనకు కనబడితేనే అర్థమవుతుంది. అందుకని మన కోసం ఆయన 2 రకాలుగా కనిపిస్తున్నాడు. తండ్రిగా కనిపిస్తున్నాడు, కుమారుడిగా కనిపిస్తుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సైనికులు ఆయన వస్త్రములు పంచుకుంటకు చీట్లు వేసారు. ప్రజలు నిలవబడి చూస్తూ ఉంటున్నారు. వీడు ఇతరులను రక్షించినట్టుగా చెబుతున్నాడు, కానీ తనను తనే రక్షించుకోలేడు. మరి ఇతరులను ఏ విధంగా రక్షిస్తాడు అనేటటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చేదు చిరకనిచ్చినట్టుగా చూస్తుంటున్నాం. ఆయన దాహమైంది అని చెప్తూ ఉంటే ఆ దాహానికి చేదు చిరకను ఒక స్పాంజికి అద్ది ఆయన నోటికి అద్దించినట్టుగా కనబడుతూ ఉంటున్నది. కనుక ఆ విధంగా ఆయనను హింసిస్తూ ఉంటున్నారు. తను నీళ్ళు ఇమ్మంటే ఇవ్వటం లేదు. ప్రతి విషయంలో కూడా ఆయన హింసిస్తున్నారు. ఆ హింసించే సందర్భాలలో కూడా ఆయన వీరిని క్షమించండి అనే మాట మాట్లాడుతున్నాడు. అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి ఏం అర్థమవుతలేదు కనుక వీళ్ళను క్షమించండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే పేతురు గారు కూడా ఒక విషయంలో మరి రూఢిపరిచారు. ఎక్కడ? సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను. పేతురుకు అర్థమైనాడు. సహోదరులారా, మీరు మీ అధికారులు ఎవరెవరైతే యేసుప్రభుని హింసించాలనుకున్నారో మీరు తెలియక చేస్తున్నారు అని పేతురు కూడా జ్ఞాపకం చేశాడు. ఆ విధంగానే మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎవరు సాక్షులు? ఆనాడు శిష్యులు సాక్షులు, ఈనాడు మనము సాక్షులం. యేసుప్రభు నిజంగా ఆయన మృతులలో నుండి లేపారు అనేటటువంటి విషయం మనం నమ్ముతున్నాం కదా. ఆయన 3వ దినమున లేచినాడు అనే విషయాన్ని మనం నమ్ముతున్నాం కదా. కనుక మనము కూడా సాక్షులం. యేసు అనే జీవాధిపతి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని తెలియక మీరు హింసించిరి. అంటే ఆయన దేవుడు అన్న విషయము తెలియక మీరు హింసించారు. అయినా కానీ కూడా ఆయన మిమ్మల్ని క్షమించాడు.
ఆ విధంగానే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అని ఎఫెసీ గ్రంథంలో వాక్యంలో ఉంటున్నది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అంటే దేవుని దుఃఖపరచకుడి అని, అంటే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు దుఃఖపరిచారు అని శిష్యులైనటువంటి వారు చెప్తున్నారు. ఈ దినంలో మనం కూడా చెప్తాం ఏమని అంటే, నిజంగానే మీరు దుఃఖపరిచారు, యేసయ్యను మీరు దుఃఖపరిచారు. ఆయన నిజమైన దేవుడని మీరు తెలుసుకోలేకపోయారు, మీరు గ్రహించలేకపోయారు. తండ్రి నేను ఏకమై ఉన్నాము అనే విషయాన్ని మీకు బయలుపరిచాడు ఆయన, అయినా మీకు అర్థం కాలేదు, మీరు ఆయనను హింసించారు. ఆనాడు మీ శిలువ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ బల్లెంతో పొడిచాడు ఒకడు, నువ్వు దేవుడు అయితే కిందికి దిగిరా అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన బట్టల కొరకు చీట్లు వేసుకుంటున్నారు, నాకు కావాలని. మూర్ఖత్వం, ఇది మూర్ఖత్వం అనిపించుకుంటుంది. తండ్రి మన తండ్రి అని తెలిసిన తర్వాత, నేను మీ తండ్రిని రా అని చెప్పిన తర్వాత కూడా నువ్వు హింసిస్తున్నావు అంటే నువ్వు మూర్ఖుడివి, నీకు అర్థం కావడం లేదు, అందుకే నువ్వు హింసిస్తూ ఉంటున్నావు. ఆ విధంగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటున్నావు. విమోచన దినము వరకు ఆయన యందు మనమందరము ముద్రింపబడి ఉన్నాం. దేవుని బిడ్డమైనటువంటి వారందరి మీద ముద్రేశాడు ఆయన, పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు. ఈ ముద్ర ఆయన రాకడ పర్యంతం కూడా మన మీద ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనము ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు. మాట్లాడొద్దు ఎవరో ప్లీజ్. నాన్న యందు నమ్మకం ఉంచినప్పుడు అది మన మీద ముద్ర పనిచేస్తుంది. ఆ విధంగా మనం చూసినట్టు కనుక అయితే ఆ దినాలలో గవర్నమెంట్ వారు సిలువ సీలు వేశారు. ఎక్కడ? ఆయనను సమాధి చేసినటువంటి దానికి సీలు వేశారు. సీలు వేసిన కానీ కూడా వారే నిర్ణయించుకున్నారు ఏమనంటే, అది ఆయన నీతిమంతుడు అన్న విషయం వారికి అర్థమైంది కనుక ఆ సీలు తీయు అధికారం అంటే ఏమంటారు, అది ఆయనను సమాధిలో ఉంచిన తర్వాత సీలేసేస్తారు. ఆ సీలు తీసే అధికారం ఎవరికి ఉంటుందంటే మళ్ళీ గవర్నమెంట్కే ఉంటుంది. ఎవరైతే వేశారో వాళ్ళే తీయాలి, వేరే వాళ్ళు ఎవరు తీయడానికి లేదు. రక్షింపబడిన మనమందరం కూడా పరిశుద్ధాత్మలో ముద్రింపబడిన వారుగా ఉంటున్నాము. సమస్తమైన ద్వేషం కానీ, కోపం కానీ, క్రోధం కానీ, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము వాటినన్నిటిని మీరు విసర్జించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు విసర్జించాలి? ఆయన అన్నాడు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు అన్నాడు. కనుక మనము తెలిసిన వారం, ఎందుకంటే ఆయన చెప్పాడు కనుక మనకు అర్థమైంది కనుక మనం అర్థమైన విధంగా జీవించాలి. ఈ కోపం, క్రోధం, ద్వేషం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని అన్నిటినీ విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఇట్టి చెడు లక్షణాలు మనలో ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ పని చేయదు, దుఃఖపడుతుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. ఇక్కడ యేసయ్య చెప్పే మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అన్న మాటలో ఇన్ని అర్థాలున్నాయి. అయితే పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది కనుక ఇట్టి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నట్టు కనుక అయితే ఆ లక్షణాలన్నిటిని మనము విడిచిపెట్టాలి, మనలోంచి తోలివేయాలి అని ఆయన సిలువలో నీతో నాతో మాట్లాడేటటువంటి మాట, మొట్టమొదటి మాట, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఉండాలి. క్రీస్తు మనలను ఎట్లా క్షమించాడో మనము కూడా ఇతరులను క్షమించాలి. అంటే ఒకరినొకరు క్షమించుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. పాపములు క్షమించే అధికారము తండ్రికి మాత్రమే ఉన్నది. మరి ఈయన ఎందుకు క్షమిస్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా అన్నారు. కానీ తండ్రి నేను ఏకమై ఉన్నాము అనే మాట ఆయన చెప్పాడు, వాళ్ళకి అర్థం కాలేదు. ఈ దినాలలో కూడా చాలామందికి అర్థం కాక, ఏ దేవుళ్ళు ముగ్గురున్నారా, మాకు కూడా ముగ్గురు ఉన్నారు కదా, మీకు కూడా ముగ్గురు ఉన్నారు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా అనుకుంటున్నారు. అరే ముగ్గురు దేవుళ్ళు కాదు నాయన, త్రిత్వంలో ఏకత్వం. మీకు అర్థం కావడానికి త్రిబుల్ యాక్షన్లో చూపిస్తున్నాడు యేసయ్య. ఇలా చెప్పాల్సి వస్తుంది. ట్రిపుల్ యాక్షన్, డబుల్ యాక్షన్ అంటాం కదా, అట్లా త్రిబుల్ యాక్షన్లో మనకు అర్థం కావడానికి చూపిస్తున్నాడు. అంతేగాని ఆయన త్రిత్వమైనటువంటి దేవుడు ఏకత్వంలోనే ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. అది నమ్మిన వారికి అర్థమవుతుంది. పాపములు క్షమించే అధికారము దేవుడికి ఉన్నది అంటే దేవుడు ఆయననే, ఆయనకు క్షమించే అధికారము ఉన్నది. లూకాసు వార్త 5:17-25లో మనకేం కనబడుతుందంటే, కొందరు మనుషులు పక్షవాయువు గల వాడిని ఒకరిని ఇంటిలోనికి తీసుకొని వచ్చారు. వాడు బాగు చేయాలని యేసయ్యని దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక
నీవు నీ పరుపెత్తుకొని లేచి నడిచిపో అని చెప్పాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు సద్దుకైలు ఏమంటున్నారంటే, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలవాడు లేడు కదా, ఈయన ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఏం అర్థం కాలేదు వాళ్ళకి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కడే అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక ఈయన ఎందుకు అంటున్నాడు అని క్వశ్చన్ చేశారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని సంగమ, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అన్నాడు. పాపములు క్షమించాలంటే భూమి మీద మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి అధికారం ఉన్నది అనేది మీకు అర్థం కావాలి అన్నాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను. ఇప్పుడు మన ఇక్కడ ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఆ విధంగానే ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అలాగే నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి ఇంకొక మారు ఏమన్నాడంటే, పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉన్నది. అయితే ఇంకొక మాట ఏంటంటే అక్కడ ఏమన్నాడు ఆయన, పాపములు క్షమించే అధికారము తండ్రికి అనగా దేవుడికి ఒక్కడికే ఉన్నది కనుక నీవు నీ పరుపెత్తుకొని లేచి నడిచిపోమన్నాడు. వాడు పాపములు క్షమించబడ్డాయి కనుక లేచి నడిచి వెళ్ళిపోయాడు. అలాంటి కార్యం ఎవరైనా చేయరా ఈ భూలోకంలో అంటే, మ్యాజిక్ గాళ్ళు ఉన్నారు, కొంతమంది మ్యాజిక్లు చేస్తూ ఉంటున్నారు, జిమ్మిక్కులు చేస్తూ ఉంటున్నారు, కానీ నిజంగా చేయలేరు. కొన్ని మ్యాజిక్లు చేస్తారు, చేతిలో డబ్బులు వచ్చినట్టు చూపిస్తారు, డబ్బులు మన చేతికి గుడిస్తారు, చూడండి ఎలా ఉన్నాయి డబ్బులు అంటారు. అది చాలాసేపు అది కనికట్టు అంటారు దాన్ని. మన కళ్ళకు మాయ చేసి మన యొక్క హిప్నాటిజం అనే ఒక వర్డ్ ఉంటుంది, అది మీకు అర్థమవుతుందో కాదో. హిప్నాసిస్ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చూపించవచ్చు, నేను ఈ పుస్తకాన్ని ఇలాగ చూపించి ఇది పిల్లిలాగా ఉంది కదంటే మీకు అందరికీ పిల్లిలాగా కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది అంటే మీ కళ్ళకు కనికట్టు, ఒక మాయ, ఒక మ్యాజిక్ అనమాట. అది ఆ మ్యాజిక్ ద్వారా ఈ బుక్ను చూపించి ఇది పిల్లి అంటే మీరు అందరు పిల్లిలాగా కనబడుతుంది. కనుక ఆ విధంగా చేసేటోళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కనుక ఏమంటాడంటే, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద అంటే ఇప్పుడు శిలువ మీద ఎవరైనా వేలాడబడితే శాపగ్రస్తుడు అని మన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నది. మరి యేసు శాపగ్రస్తుడా? కాదు కదా, ఆయన శాపగ్రస్తుడు కాదు. యేసు మన పాపములు మన శాపములు తన మీద వేసుకొని మనలను ధర్మశాస్త్రం యొక్క పాపము నుండి విమోచించుటకు మాను మీద వేలాడి శాపగ్రస్తుడు అయ్యాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు, కానీ మనము శాపగ్రస్తులము కనుక మన కొరకు ఆయన పాపిగా మారాడు, శాపగ్రస్తుడుగా మారి మనల్ని ఆ శాపం నుండి బయటికి తీసుకొని వచ్చాడు. కనుక ఆ సమయంలో తండ్రికి మాత్రమే క్షమించు అధికారము కలదు, అనగా తండ్రి అయినటువంటి దేవుడికి. అందుకనే యేసేమన్నాడంటే, అప్పుడు తండ్రికి అధికారం ఉన్నది కనుక, ఈయన కుమారుడు కనుక ఆ తండ్రికి అధికారం ఉన్నది కాబట్టి తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని ప్రార్థించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా చూసినప్పుడు మరి పరమందు ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కరువల శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాటలోని అంతరార్థాన్ని మనము గ్రహించాము. ఈ గ్రహించినటువంటి అంతరార్థం మనం మనస్కరించాలి. మన మనస్సులో హృదయం అనే పలక మీద ఈ వాక్యమును రాసుకొని ఉండాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు అయితే మనం ధ్యానం చేశామో ఆ క్షమాపణలో అన్ని విషయాలు మన మనసులో ఉంటేనే ఆయన ఆజ్ఞను మనం పాటించినట్టు, శిరసావహించినట్టు, ఆయన మాట ప్రకారంగా మనము జీవిస్తాం. అలాగూ జీవించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు నాకు సహాయం చేసి నడిపించునుగాక. ఇంకొక మాట, మరియు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు తండ్రికి చేసినటువంటి ప్రార్థన ఒకటి కనబడుతుంది మనకి. ఎక్కడ కనబడుతుంది? కుడి వైపున ఎడమ వైపున ఒకరిద్దరు బందిపోట్లను, దొంగలను ఇద్దరిని వారు బంధించారు. ఆ మార్గంలో వెళుచున్న వారు తలలూపుచు, దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడు శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకునమని చెప్పి ఆయనను దూషించిరి. శాస్త్రులు పరిసయ్యులు అపహాస్యము చేసిరి. వీడు ఇతరులను క్షమించలేడు, తను ఎలాగూ క్షమించుకుంటాడు? ఇజ్రాయేల్ రాజాకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు అంటే, ఇజ్రాయేల్ రాజు అన్నావు కదా, ఒకసారి శిలువ మీద నుంచి దిగిరా అని అపహసించారు. అప్పుడు అక్కడ మనం గ్రహించేది ఏంటిదంటే,
సిలువ మీద నుండి దిగిరమ్మని వారు అపహసించడం కాదు, కానీ అపహసించిన వాళ్ళని కూడా ఆయన ఏమన్నాడంటే, వీరేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం వెక్కిరిస్తున్నారో వీళ్ళకేం అర్థమైతలేదు, వీరిని క్షమించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట మాట్లాడినట్టుగా చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసినట్టు కనుకైతే మరి ఆయన మొదటి మాటగా తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు అనే మాట మాట్లాడాడు. దాంట్లోని అంతరార్థాలను మనం గ్రహించాం. అలాగే గ్రహించి ఆ వాక్యమును మన హృదయ పలకం రాసుకొని ఆ విధంగా జీవించడానికి మనమందరం ప్రయత్నం చేయుదుగాక. ఆమేన్.